నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర సందర్భంగా నేను గుర్తు చేయాలి. యువగలం పాదయాత్రకు వచ్చిన తర్వాత పాయకరాపేటలో ఎంటర్ అయిన తర్వాత పాయకరాపేట నుంచి మనకి హైవేకి రావడానికి లోకేష్ బాబు గారికి సుమారుగా 4 గంటలు పట్టింది. కేవలం 2 కిలోమీటర్లు ఆయన నడవటానికి 4 గంటలు పట్టింది. అంత బ్రహ్మరథం పట్టిన పాయకరాపేట నియోజకవర్గం. ఆ రోజే నారా లోకేష్ గారు అన్నారు, అమ్మా ఇక్కడ నీ అదృష్టవంతురాలివి నువ్వు అని తమ్మా అని. నిజంగా నేను చాలా అదృష్టవంతురాలిని. ఇంత మంచి నియోజకవర్గంలో కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా నన్ను మేడం అని పిలిచే వాళ్ళకన్నా అమ్మ అని, అక్క అని, చెల్లి అని పిలిచే వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉండడం నిజంగా నా పూర్వజన్మ సుకృతం. నేను నా పిల్లలు చేసుకున్న అదృష్టం కింద నేను ఎప్పుడు కూడా భావిస్తా. మీ అందరి సహాయ సహకారాలతో రాబోయే కాలంలోని ఇది అభివృద్ధి కార్యక్రమంలోని ముందుకు తీసుకెళ్లాలని ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంట్ ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు మనస్ఫూర్తిగా ఎవరికి కూడా ఎటువంటి విషయాలు లేకుండా అందాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.